Hi everybody, welcome to Easy English All in One. This is Dr. N. Vimala Kumari. Remember, nothing and no one can stop you from receiving your goals if you truly believe in yourself. So keep moving forward. Today, I am going to talk about the article the. Articles are very small words in English language, but they play an important role in the English language. The article the is used in specific conditions and specific situations. And there are some rules and tips. Let's get started. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్టికల్స్ 3 words ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ వర్డ్స్ అండ్ స్మాల్ వర్డ్స్ అయినప్పటికీ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. ఏని యాన్ని నాన్ స్పెసిఫిక్ ఆర్టికల్స్ అని పిలుస్తారు. అంటే ఒక కామన్ నౌన్స్ మనం యూజ్ చేసినప్పుడు ఏదో ఒకటి ఎనీ అనేటటువంటి సందర్భంలో ఏ అంటే వన్, యాన్ అంటే కూడా వన్. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ టిప్స్ అన్ని కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. అయితే ఈ రోజు ఆర్టికల్ దా గురించి చెప్పుకుందాము. దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. అయితే ప్రాపర్ నౌన్స్ ముందు ఏ ఆర్టికల్ని కూడా ఉంచరు. అయితే కొన్ని యూనిక్ ప్లేసెస్ థింగ్స్ వీటి ముందు దాన్ని ఉంచరు. డియర్ ఫ్రెండ్స్, ఇన్ లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద ఆర్టికల్స్ ఏ అండ్ యాన్, when to use, where to use, and their uses in a sentence, rules and tips. Today we are going to learn about the. దాని దాగాను దీగాను ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. దాని ఎప్పుడు ప్రొనౌన్స్ చేయాలంటే ఆ వర్డ్ మొదట వచ్చేటటువంటి సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అయినట్లయితే దా అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్, ద డాగ్. అలాగే ఆ వర్డ్ వొబుల్ సౌండ్తో స్టార్ట్ అయినట్లయితే ఆ వొబుల్ ముందు వచ్చే టీహెచ్ఈని దీగా ప్రొనౌన్స్ చేయాలి. ది యాపిల్, ది ఆరెంజ్. తర్వాత ఈ సింగులర్ ఉన్నటువంటి నౌన్స్ ముందైతే ఏని యాన్ని యూజ్ చేస్తాం. దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా దాన్ని ఉంచడం జరుగుతుంది. సో దానికి సెవరల్ రూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూల్ గురించి మనం తెలుసుకుందాము. తర్వాత నెక్స్ట్ క్లాస్లో జీరో ఆర్టికల్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ రూల్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ రూల్, వెన్ వీ టాక్ అబౌట్ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఏ థింగ్, ఒక థింగ్ గురించి కానీ స్పెసిఫిక్ పర్సన్ గురించి కానీ మనము చెప్పేటటువంటి ఆ నౌన్స్ ముందు దాన్ని ఉంచటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ క్లోజ్ ద విండో అంటే ఆ విండోని, ఫలానా విండోని క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఆ విండో గురించి స్పీకర్కి లిజనర్కి ఇద్దరికి కూడా తెలిసి ఉంటుంది. అలాగే లెట్ us గో టు ద మార్కెట్ అంటే ఆ మార్కెట్కి వెళ్తున్నాము, ఒక తెలిసినటువంటి ఇద్దరికి తెలిసిన ఒక ప్రత్యేకమైన ఫలానా మార్కెట్కి వెళ్దాము అని అనమాట. అలాగే షీ డ్రాంక్ ద వాటర్ ఫ్రమ్ ద బాటిల్. ఇక్కడ వాటర్ అనేది అన్కౌంటబుల్. ఇక్కడ మనం జీరో ఆర్టికల్ ఉంచాలి, ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బాటిల్లో ఉన్న వాటర్ గురించి చెప్తున్నారు కాబట్టి ద వాటర్ అని చెప్పడం జరిగింది. అలా ద టీచర్ ప్రైజ్డ్ ద స్టూడెంట్ అంటే ఆ టీచరు పర్టికులర్గా ఒక పర్టికులర్గా ఉండే ఒక స్టూడెంట్ని ప్రైజ్ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ నౌన్స్. కాబట్టి స్పెసిఫిక్ నౌన్స్ ముందు ఈ దా అనే ఆర్టికల్ని ఉంచడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. లెట్ us మూవ్ టు ద సెకండ్ రూల్. ద బుక్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అంటే ఫలానా బుక్ మీరు చెప్పింది అంటే ముందుగా దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుని ఉంటారు, ముందుగా దాని గురించి మెన్షన్ చేసుకుని ఉంటారు. అంటే లిజనర్కి స్పీకర్కి ఆ బుక్ సంగతి తెలుసు. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ ఫలానా బుక్ మా దగ్గర అవైలబుల్గా లైబ్రరీలో లేదు అని మీనింగ్ వస్తుంది. విచ్ యూ హ్యావ్ మెన్షన్డ్ బిఫోర్. An old man was going to the market. The man was carrying a bag in his hand. ఇక్కడ an old man అనడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరో ఒక ఓల్డ్ మ్యాన్, ఎనీ అని అర్థం, వన్ అని అర్థం. అంటే ఇది ఒక కామన్ నౌన్, ఇది ఒక కౌంటబుల్ నౌన్. అలాగే ద మెన్ వాస్, ఇక్కడ ద మెన్ అన్నాం అంటే ఆల్రెడీ మనం మెన్షన్ చేసినటువంటి మెన్, అంటే ఇది ఒక స్పెసిఫిక్ గా ఈ మ్యాన్ గురించి చెప్తుంది అనమాట. వాస్ క్యారింగ్ ఏ బ్యాగ్. ఏ బ్యాగ్ అంటే ఏదో ఒక బ్యాగ్ ని చేతిలో కలిగి ఉన్నారు అని అర్థము. నౌన్స్ ముందు జీరో ఆర్టికల్ ఉంటుంది. అంటే ఆర్టికల్ ఏమీ ఉపయోగించము. వాళ్ళ పేరు పర్టికులర్గా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు అనేవి పర్టికులర్గా ఉంటాయి కాబట్టి వాటి ముందు అంటే సిటీస్ నేమ్స్ కానీ అలా కంట్రీస్ నేమ్స్ కానీ కాంటినెంట్ నేమ్స్ ముందు కానీ మనం ఆర్టికల్ని ఉంచము. అయితే కొన్ని యూనిక్ థింగ్స్ ముందు అలాగే ఆబ్జెక్ట్స్ ముందు మనము దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ ప్లేసెస్, బిల్డింగ్స్, అలాగే మౌంటైన్ రేంజెస్, ప్లానెట్స్, రివర్స్, ఓషన్స్, సీస్, గల్ఫ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, హోలీ బుక్స్,
వీటి ముందు దాన్ని ఉంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద తాజ్ మహల్, ద హిమాలయాస్, ద ఎర్త్, ద నైల్, ద పసిఫిక్, ద రెడ్ సీ, ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ద అండమాన్ అండ్ నికోబార్, ద భగవద్ గీత. So the is used before ordinal numbers, the first, descriptive countries, newspapers, magazines, desserts, superlative degree, names of trains, hotels, and shops. For example, the first, the UK, the USA, the Times of India, the Frontline is a magazine, the Sahara, it's a desert, the best book, the Pune Express, the Taj Hotel, the Mount. ద డాగ్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ డాగ్ అనేది ఒక జాతి మొత్తాన్ని చెప్తోంది, క్లాస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తోంది కాబట్టి డాగ్ అని యూజ్ చేయడం జరిగింది. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పోర్. ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అయినప్పటికీ ద రిచ్ అనేది నౌన్ గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ద రిచ్ షుడ్ హెల్ప్ ద పోర్ అని యూజ్ చేయడం జరిగింది. ఈ కెన్ ప్లే ద ఫ్లూట్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దాన్ని ఉపయోగించాలి. ద సూనర్ ద బెటర్ ఇక్కడ యాడ్వర్బ్ అయినప్పటికీ ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ద సూనర్ ద బెటర్ అని యూజ్ చేయాలి. షీ ఈస్ ద క్లవర్ ఆఫ్ ద టూ సిస్టర్స్. ఇక్కడ చాయిస్ ఇవ్వబడింది, చాయిస్ లో ఒక్కరి గురించి మనము చెప్పడం జరిగింది కాబట్టి ఆ పర్సన్ ముందు ద క్లవర్ అని ఉంచడం జరిగింది. కాళిదాస్ ఈస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ అది ప్రాపర్ నౌన్ అయినప్పటికీ ఇక్కడ మనము కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి కాళిదాస్ ఈస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని యూజ్ చేయడం జరిగింది. ఇండియా వన్ ద వరల్డ్ కప్ అంటే ట్రోఫీస్, కప్స్ వీటి ముందు ఉంచడం జరుగుతుంది. ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అంటే హౌస్ యొక్క మనము వాటి యొక్క ఫిజికల్ పొజిషన్స్ చెప్తా ఉన్నాము. ఫ్రంట్ అని, మిడిల్ అని, బ్యాక్ అని చెప్పినప్పుడు ద ఫ్రంట్, ద బ్యాక్, ద సెంటర్, ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ అనేది అది ఒక యూనిక్, అది ఒక్కటే ఉంటుంది కాబట్టి దాని ముందు ద సన్ అని ఉంచడం జరిగింది. ఇన్ ద ఈస్ట్, ఇన్ ద ఈస్ట్ అనేది ఇక్కడ మనకి కార్డినల్ పాయింట్ కాబట్టి కార్డినల్ పాయింట్స్ ముందు ద ఈస్ట్, ద నార్త్, ద సౌత్, ద వెస్ట్ అని యూజ్ చేయడం జరుగుతుంది. క్లోత్ ఈజ్ సోల్డ్ బై ద మీటర్ అంటే ఇక్కడ ఏదైనా ఒక మెజర్మెంట్ ముందు ఉంచడం జరుగుతుంది. రాజ్పుట్స్ ఆర్ బ్రేవ్ పీపుల్ అంటే కమ్యూనిటీస్ ముందు మనము అలాగే క్యాస్ట్ ముందు కూడా ఉంచడం జరుగుతుంది. ద హోల్ క్లాస్ వాజ్ ఆబ్సెంట్, సేమ్, ఆల్, బోత్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. షీ ఈస్ ద ఉమెన్ ఐ వాంట్ టు టాక్ అంటే పలానా ఉమెన్ నేను మాట్లాడాలనుకున్నాను అంటే ఆ ఫోర్స్ పెట్టాము ఆ ఉమెన్ అని చెప్పి, అలాగే ద ఉమెన్ అన్నాం. ఇన్వెన్షన్స్ ముందు ద టెలిఫోన్, ఆ ఇన్వెన్షన్స్ ఏమైతే ఉంటాయో వాటి ముందు మనం ఉంచడం జరుగుతుంది. ద ప్రెస్ అంటే ద బెంచ్, ఇలా మనము ఒక ప్రెస్ ముందు అలాగే ఆ బెంచ్ అనేటటువంటి కలెక్టివ్లీ అంటే ద ప్రెస్, ద బెంచ్ అంటే ప్రొఫెషన్స్ మనం కలెక్టివ్లీ మనం చెప్పినప్పుడు ద ప్రెస్ అండ్ ద బెంచ్ అని చెప్పడము జరుగుతుంది. అలాగే ద 10th May అంటే బిఫోర్ ద డేట్స్. అలాగే ద లేబర్ పార్టీ, పొలిటికల్ పార్టీస్ ముందు కూడా ఉంచడం జరుగుతుంది. బిఫోర్ నేషనాలిటీ అంటే అది ప్లూరల్ అయి ఉండాలి. ద ఇండియన్స్, ద గ్రీక్స్, ద ఏషియన్స్ అలా మనము ఉంచడం జరుగుతుంది. హియర్ ఆర్ సమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. లెట్ us try to fill them. Dash sugar in the bowl is sweet. The sugar in the bowl is sweet. Why? Because we are talking about the particular sugar in the bowl. Next, the Pacific Ocean is very deep. Why? Because oceans take the before them. The sun gives light and warmth. It is a unique. The sun is a unique thing. That's why we used the sun gives light and warmth. Next, the Sahara is the largest desert. Here, the Sahara deserts take the before them. At the same time, the largest desert, superlative degrees also take the before them. She is the best player in the team. It is a superlative degree. Can you play the piano? So musical instruments take the before them. You hit me on the back. అంటే నా వీపు మీద కొట్టారు అని అంటే మన బాడీ పార్ట్స్ గురించి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ఉంచాలి. షీ లివ్స్ ఇన్ డాష్ ఫస్ట్ స్టోరీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫస్ట్ అనేది ఆర్డినల్ నంబర్ కాబట్టి ఇక్కడ ఉంచాలి. సూర్యదాస్ ఆఫెన్ కాల్డ్ ద మిల్టన్ ఆఫ్ ఇండియా నేను కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉంచాలి. డాష్ న్యూస్ యూ బ్రోక్ టు హిస్ వైఫ్ మేడ్ హర్ నర్వస్ అంటే ఇక్కడ పర్టికులర్ న్యూస్ అండ్ స్పెసిఫిక్ న్యూస్ కాబట్టి ఉంచాలి. ఐ షల్ నెవర్ ఫర్గెట్ ద గుడ్ డీడ్ యూ డిడ్ టు మీ అంటే పర్టికులర్ స్పెసిఫిక్ గుడ్ డీడ్ ఒక మంచి పని గురించి పర్టికులర్ గా స్పెసిఫిక్ గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ద గుడ్ డీడ్ యూ డిడ్ టు మీ అని చెప్పవలసి ఉంటుంది.
Here are some blanks. Let us try to fill them with the a, an, or the. First one, he is dash honest man. Honest. In honest, it is silent and it is giving vowel sound. That's why you have to use an honest man. She bought dash umbrella yesterday. Umbrella, it starts with vowel sound. So we have to put an before it. He wants to become a doctor. It gives a consonant sound. That's why we have to use here a doctor. Dash sun rises in the east. The sun rises in the east. Why? Because sun is a unique thing. Ravi is dash MA student. He met a European. Here European is giving consonant sound. Dash wisdom is better than strength. The wisdom. Dash gold in this ring is pure. Why? Because here the gold in this ring is pure. Why? Because the gold అంటే ఇక్కడ గోల్డ్ అనేది ఒక మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ అయితే అన్కౌంటబుల్ అయినప్పుడు ఇక్కడ పర్టికులర్ రింగ్ లో ఉన్నటువంటి గోల్డ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ద గోల్డ్ అని యూజ్ చేయాలి. షీ ఈస్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ బెస్ట్ టీచర్ అనేది ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దా ఉంచాలి. డాష్ హిమాలయాస్ కవర్డ్ విత్ స్నో. ఇక్కడ వచ్చేసి హిమాలయాస్ అనేవి మౌంటైన్ రేంజెస్ కాబట్టి ద హిమాలయాస్ కవర్డ్ విత్ స్నో అని యూజ్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ ఆర్ జీరో ఆర్టికల్ గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంకా మెనీ మోర్ ఎక్సర్సైజెస్ చేద్దాం. If you like my video, please subscribe it, share it and like it.